మల్లాది మంజుల గారు రచించిన అసలే ఆదివారం కథ. ఏమండి, తెల్లారి చాలాసేపయింది, లేస్తారా? గోముగా అంది కోమలి బెడ్రూంలో నిద్రపోతున్న భర్త గోపాలరావును కుదుపుతూ మొదటి ప్రయత్నంగా. అరే, ఇంకా నిద్ర లేవలేదా? లేవండి. అరగంట తర్వాత వచ్చి ఇంకా అలాగే పడుకుని ఉన్న భర్తను చూసి ఈసారి కొంచెం గట్టిగానే అని వంటగదిలోకి వెళ్ళింది కోమలి. ఈ కలలరాజుకి మరీ కక్కుర్తి ఎక్కువ. కల్లోకి కూడా నా పెళ్ళాన్నే పంపిస్తున్నాడల్లే ఉంది. కోమలి గొంతులాగానే ఉంది. ఏ అనుష్కనో, కాజోల్నో, సమంతనో పంపొచ్చు కదా. తీయగా కబుర్లు చెప్పుకుండేవాళ్ళం. ఇంకా శాంతం మెళకువరాని స్థితిలో, కలకాని స్థితిలో కొట్టుమిట్టాడుతూ అనుకున్నాడు ముసుగు తన్ని పడుకున్న గోపాలరావు. ఇంకా నిద్రలోనే జోగుతున్నారా? మంచిగా లేవమని చెబితే ఎందుకు లేస్తారు? అంటూనే గోపాలరావు తలమీదుగా కప్పుకున్న దుప్పటిని ఒక్కలాగు లాగుతూ 8 గంటలవుతోంది, నిద్రపోయింది చాలుగాని లేవండి, పెద్ద గొంతుకతో అరుస్తున్నట్టే అన్నది కోమలి. అయితే ఇందాకటి నుండి కల్లో వినిపిస్తున్నదనుకున్న పెళ్ళాం గొంతు కల్లో కాదన్నమాట. నిజంగానేనా? కోమలి దెబ్బతో కలల సామ్రాజ్యం నుండి ఎవరో ఒక్కసారిగా భూమి మీదకి లాగినట్లు అనిపించింది గోపాలరావుకు. 8 గంటలు ఎక్కడయింది? ఇంకా 7గా. పొద్దున్నే అబద్ధాలతో మొదలు పెడతావు. అయినా ఈరోజు ఆదివారం, నాకు సెలవు, అంత పరిగెత్తుతూ చేసుకోవలసిన పనులేం లేవు అంటూనే కాళ్లమీదుగా ఉన్న దుప్పటిని మీదికి లాక్కున్నాడు. అసలే చలికాలం, మందపాటి దుప్పటి తలనిండా కప్పుకొనిదే నిద్ర రాదు, కలలు రావు. మంచి టైం చూసుకుని లేపింది. అనుష్క, కాజోల్, సమంత వరస పెట్టి వచ్చి ఉండేవాళ్ళు. మళ్ళీ ట్రై చేద్దాం. వాళ్ళు కాకపోయినా కనీసం కీర్తి, సురేషు, సురభి ఇలాంటి వాళ్లైనా రాకపోతారా? మనసుని మంచి రొమాంటిక్ మూడిలోకి తీసుకెడుతూ అనుకున్నాడు. అవును, అబద్ధం చెప్పాను. లేకపోతే 7 గంటలయిందని నిజం చెప్తే మీరు లేస్తారా? అయినా అవతల శ్రవణ్ణి స్పెషల్ క్లాస్లో దింపాలి, కూరగాయలు తేవాలి, రమ్యను సంగీతం క్లాస్కు తీసుకెళ్ళాలి, వంట చేయడం అప్పుడే అవ్వదు కాబట్టి శ్రవణ్కు కాలేజీలో లంచ్ బాక్స్ ఇవ్వాలి. ఇంకా ఆపు తల్లి, ఆపు. చెప్పింది చాలు. దండకం మొదలుపెట్టబోకు. అన్నీ నేను చేయాల్సిన పనులేనా? మధ్యలో నాకు కొంచెం మాదాకవళం వేస్తావా? నా పనులు కూడా చూసుకోవచ్చా? అదీ లేదా? కోమలి మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటూ అన్నాడు గోపాలరావు. అసలే రాబోయే కమ్మటి కలచెదిన్న బాధ. వచ్చేది 6 రోజుల తర్వాత ఒక్క సెలవు రోజు. వారమంతా పొద్దున లేచిన దగ్గర నుండి ఒకటే పరుగు. ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో. ఎవరికి టైంకు పనిచేసి పెట్టకపోయినా కోపం. పని మొత్తం తన చేత చేయించి ఎవరికి వాళ్ళు తామే స్వంతంగా చేసుకున్నట్టుగా బిల్డప్ ఒకటి మళ్ళా గుర్తుకొస్తేనే మండిపోతోంది. శనివారం రాత్రి నుండి ఆదివారం రాత్రి నిద్రపోయే వరకు ఎంత హాయిగా గడపొచ్చోనని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాడు తను. కొన్నన్నా జరిగేనా? అయ్యో, టిఫిన్ గురించేనా మీరంటుంది? మీరు బ్రష్ చేసుకురండి, రెడీ చేసి ఉంచుతాను. వాడినట్టు కాలేజీలో దింపేసి రైతు బజారుకి వెళ్ళి రావచ్చు. ఉప్మా చేసేదా? పని, దానిలో ప్లానింగు, రెంటి గురించి చెప్పినట్టుగా అంది కోమలి. వెధవ ఉప్మానా? చాలా కష్టపడాలనుకుంటున్నట్లున్నావే. అది ఏది? సిమెంటా లేక జ్వరం వచ్చినప్పుడు తినే ఎర్ర రవ్వా? వివరంగా చెప్పు తల్లి. బొంబాయి రవ్వో గోధుమ రవ్వో? అబ్బే, ఆ రెండూ ఎందుకండి? తిని బోరు కొడుతున్నాయి. సేమియాతో చేస్తా, స్పెషల్ ఐటెం చేస్తున్నట్టుగా అన్నది కోమలి. ఏ, నీకు సేమియా ఉప్మా తినాలనుందని సూటిగా చెప్పరాదు? మనసులోనే గొణుక్కున్నాడు గోపాలరావు. ఎలాగో సందు చూసుకుని యాక్టివా స్టాండ్ వేసి రైతు బజార్లో కాలు పెట్టడం ఆలస్యం. ఆ జనాల్ని చూసి జడుసుకోవడం గోపాలరావు వంత అయింది. అక్కడెక్కడో ఢిల్లీలో కూర్చున్న ప్రధాని మోదీ గారు 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేశారని, ఇక్కడున్న జనాల కష్టాలు ఆయనకేం తెలుస్తాయని టీవీళ్ళు, పేపర్లు కోడై కూస్తున్నాయి కదా అని వారానికి సరిపడా 2 పెద్ద సంచుల్లో జనాల తొక్కిసలాట లేకుండా హాయిగా స్వేచ్ఛగా కూరలు కొనొచ్చని వచ్చి అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్న జనాన్ని చూసి కంగు తినడం గోపాలరావు వంత అయింది. నోట్లు రద్దై నెల దాటిందో ఏమో, జనాలు ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ ఎవరికి వారు తమ పని పూర్తి చేసుకుపోవాలని ముందుకు దూకేస్తున్నారు. వాళ్లను చూస్తుంటే తాను వెనకబడిపోకూడదనే అడుగులు ముందుకు కదిలించాడు గోపాలరావు. ఆవేశంతో 3 కూరలు కొని
డబ్బులిచ్చి వెనక్కి తిరిగి అడుగు వేశాడో లేదో, అంతే ఎవరో పడేసిన కుళ్ళిపోయిన టమాటా మీద కాలేశాడు. అంతే ఒక్కసారిగా కాలు జర్రున జారింది. అతి కష్టం మీద పడబోయిన వాడు పక్కగా వస్తున్న తని రెక్క గట్టిగా పట్టుకుని నిలదొక్కున్నాడు. అక్కడికి కొన్న వాటిల్లో కొన్ని కూరలు కింద పడనే పడ్డాయి. ఏం మాస్టారు, కాలుగాని జారిందా? తను పట్టుకున్నతను జాలిగా అన్నాడో ఎగతాళిగా అన్నాడో అర్థం కాని పలకరింపు. బీపీలో గాని తేడా వచ్చి ఒళ్ళు తూలిందా ఏంటి? గుంపులో నుండి మరొకతను. మొదటి ప్రశ్న తప్పైతే తను చెప్పింది కరెక్ట్ అవ్వాలన్నట్టుగా అన్నాడు. మొదటిది చిరాకు పుట్టిస్తే రెండో ప్రశ్నకు చర్రున కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకుంటూ, అదేం లేదండి, ఇక్కడెవరో పాడైన టమాటాలు వేశారు అంతే అంటూనే అర్జెంటుగా అక్కడి నుండి పారిపోయినట్టుగా ఇంకో చోటుకు వెళ్ళాడు గోపాలరావు. అక్కడే ఉంటే ఇంకా అలాంటి కుంటికూతలు ఎన్ని వినాల్సి వస్తుందోనని అనుకుంటూ 3 తన్నులాటలు, 6 తోపులాటలు, మధ్య మధ్యలో కూరలమ్మేవాళ్ల విదిలింపులు, చీత్కారాలతో బాగానే బేరమాడి తక్కువ రేటుకు కాకపోయినా సరైన రేటుకు కూరలు కొన్నానని సంతృప్తిగా తలెగరేశాడు గోపాలరావు. అంతలోనే గుర్తుకొచ్చింది కోమలి ఇంట్లోకి కావలసిన సరుకుల లిస్టు ఇచ్చిందని. కూరల బరువును మోసుకుంటూనే కావలసిన సరుకులు కొన్నాననిపించి బండి స్టాండ్ తీస్తూ అద్దంలో తన అవతారాన్ని చూసుకుని తానే కంగు తిన్నాడు. పొద్దున ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టు వేసుకుని వస్తూ అద్దంలో చూసి తలదువ్వుకుంటూ తనలోని 45 ఏళ్ల గోపాలరావుని చూసి గర్వంగా అందగాడినే అనుకుంటూ ఎంతమంది అమ్మాయిలు వెంట పడతారోనని ఆశపడ్డం గుర్తుకొచ్చింది. అమ్మో, ఇలా నన్ను చూస్తే కోమలే ముందు ఇంట్లోకి రానివ్వదు అనుకుంటూ చెదిరిపోయిన క్రాఫు బట్టలు సరిచేసుకుంటూ బండి స్టార్ట్ చేశాడు. మంచి గుమ్మడికాయ తెమ్మనమన్నాను, తీసుకొచ్చారా? అలాగే సరుకులు తెమ్మని లిస్ట్ రాసి జేబులో పెట్టాను, మర్చిపోలేదు కదా? గుమ్మం దగ్గర ఎదురవుతూనే కోమలి ప్రశ్నలు సంధించింది గోపాలరావు మీద. ఒసేయ్, నీ కూరలు సరుకులు తగలయ్యా, 2 గంటల నుండి ఈ మొగుడనేవాడొకడు రోడ్లంబడ తిరిగి తిరిగి ఇంటికి వచ్చాడని కాసిని మంచినీళ్ళిద్దామని అనిపించదా అనుకుంటూనే కూరల సంచి కోమలి చేతికిచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. అయ్యో నా మతి మండ, ఇందాకనంగా వెళ్లారు. చలికాలమనే కాని చాలా ఎండగా ఉంటోంది, ఉండండి తాగడానికి మంచినీళ్లు తెస్తాను అని చల్లటి మంచినీళ్ల గ్లాస్ తెచ్చి గోపాలరావుకి అందించింది కోమలి. మంచినీళ్లు తాగాడో లేదో టీ కప్పుతో సిద్ధమైంది. అమ్మయ్య, బతికించింది అనుకుంటూ అడక్కుండానే వచ్చిన టీ అతి మధురంగా ఉంటుంది అనుకుంటూ టీ కప్పుతో పాటు ఆ రోజు న్యూస్ పేపర్ అందుకున్నాడు. గట్టిగా అరగంట గడిచిందో లేదో శ్రవణ్కు లంచ్ బాక్స్ రెడీ చేశాను. ఫస్టే వాడి కాలేజీలో దాన్నిచ్చి అట్లాగే రమ్యని సంగీతం క్లాస్లో వదిలిరండి. వాడి లంచ్ అవర్కి ఇంకా టైం ఉన్నా మళ్ళీ 2 సార్లు ఏం తిరుగుతారులే అని హడావిడి పడుతూ వంట పూర్తి చేశాను. అక్కడికి నాకేదో ఉపకారం చేస్తున్నట్టు ఫోజు పెడుతూ అప్పటికే తయారై ఉన్న కూతుర్ని చూస్తూ అన్నయ్య కాలేజీలో లంచ్ బాక్స్ ఇచ్చి క్లాస్కెళ్ళు రమ్య అని కూతురికి ఆర్డర్ వేస్తున్నట్టుగా తనకే ఆర్డర్ వేసింది కోమలి. ఇప్పుడు సంగీతం నేర్చుకోకపోతే ఏమవుతుంది? పోనీ ఆ టీచర్ ఇల్లు దగ్గర అంటే అదీ కాదు, పెద్దగా అనాలనే అన్నాడు గోపాలరావు. అయ్యో, అట్లా అంటారేంటండి? ఆడపిల్ల అన్నాక చదువు కాక ఏదో ఇంకొక విద్య వచ్చుండొద్దు, నాట్యమైతే మధ్యలో ఆపేయాల్సి వస్తుంది కదా అని. అదీ కాక వారానికి 2 రోజులే శనాదివారాలు. శనివారం నేనే ఏదో తిప్పలు పడుతున్నా, మిగిలింది ఒక్క ఆదివారమే కదా రాగాలు తీస్తూ అంది కోమలి. వారానికి 1 రోజైనా శనివారం తనే తిప్పలు పడుతోందా? ఆ తిప్పలేవో తనకు తెలియకపోతేగా. శనివారం రమ్య స్కూల్ నుండి డైరెక్ట్గా సంగీతానికి వెడుతుంది. పక్కింట్లో ఉన్న భాస్కరు వాళ్ళమ్మాయి సుధామైతో పాటు దాన్ని కూడా ఇంటికి తీసుకొస్తాడు. ఆ మాటే పైకి అంటే కోమలి ఇంకో పురాణం ఎత్తుకుంటుందని భయపడుతూ బండి తాళాలు అందుకుని కూతుర్ని అనుసరించాడు. అమ్మయ్య, పనులు అయిపోయినట్టున్నాయి. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కాసేపు టీవీ పెట్టుకు చూడొచ్చు. అందులో ఈరోజు అసలే ఆదివారం కూడాను. కొత్త సినిమాలు లేకపోతే స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నా వస్తాయి. టీవీ రిమోట్ అందుకుంటూ అనుకున్నాడు గోపాలరావు. ఛానల్స్ తిప్పుతూ ఏ ఛానల్లో ఏ ప్రోగ్రాం వస్తుందో చెక్ చేసేంతలో పక్కింటి గోడ దగ్గర నుండి పిన్నిగారి గొంతు వినబడింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కోమలి, ఇంటినంతా చక్కగా మేనేజ్ చేస్తావు. ఉద్యోగం చెయ్యవన్న మాటే కాని
ఏ సమయానికి ఏ పని చెయ్యాలో ప్రణాళిక ప్రకారం చేస్తావు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది అనకూడదు గాని మా కోడలు ఉద్యోగం చేస్తుందనే కాని ఏ పని చెయ్యాలన్నా కింద మీద పడిపోతుంటుంది. ఏంటి తల్లి ఇంటిని మేనేజ్ చేసేది? ఇదిగో అమాయకుణ్ణి నేనొక్కడున్నాగా, నాకే అన్ని పనులు పురమాయించి తను మాత్రం హాయిగా టీవీ చూస్తూ మీతో సొళ్ళు కబుర్లు చెబుతుంటుంది. పక్కింటావిడ మాటలు వింటంతోటే గట్టిగా అరిచి చెప్పాలనిపించింది గోపాలరావుకి. అయినా ఆ కోమలి అనే పేరు ఎలా పెట్టారో కాని మనిషిలో పిసరంత కోమలత్వం లేదు. ఆదివారం కొంచెం ఖాళీగా కూర్చున్నానంటే ఓర్వలేదు. రాక్షసి. గోపాలరావు ఆలోచనలిలా సాగుతుండగానే కోమలి మాట అందుకోవడంతో మౌనంగా వినడం మొదలెట్టాడు. అయ్యో, అదేం లేదు పిన్నిగారు, అంతా మీ అభిమానం. ఈయనకేమో పొద్దుట్నుండి రాత్రిదాకా ఉద్యోగంతోనే సరిపోతుంది కదా, తప్పదు మరి. మీ భోజనాలయ్యాయా? మావింకా కాలేదు. మా రమ్యని సంగీతంలో దించి ఈయనిప్పుడే వచ్చారు, భోజనాలు చెయ్యాలి అంటూనే పక్కింటి ఆవిడ పొగడ్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ కోమలి ఇంట్లోకి వస్తోందని అర్థమైంది గోపాలరావుకి. వస్తూనే రండి భోజనం చేద్దాం, 1:30 దాటింది. భోజనం చేసి కాస్త నడుం వాలిస్తే హాయిగా ఉంటుంది. అసలే ఆదివారం కూడాను, మిగతా రోజుల్లో రెస్ట్ కావాలన్నా కుదరదు. అక్కడికి తనకు ఆదివారం నాడు విశ్రాంతి రోజన్నట్టుగా చెప్తూ భోజనం వడ్డించడం కోసం వంటగదిలోకి వెడుతున్న కోమల్ని చూస్తూ నువ్వు సామాన్యురాలివి కాదే అని అనుకోకుండా ఉండలేకపోయాడు గోపాలరావు. 15 నిమిషాలు కునుకు తీశాడో లేదో, నిద్రపోయింది చాలు, ఇక లేవండి. అవతల రమ్య క్లాస్ అయిపోయి మీకోసం ఎదురు చూస్తుంటుంది. కాస్త కళ్ళు కడుక్కుని బయలుదేరండి. ఈసారి ముందు రమ్యను తీసుకుని తర్వాత కాలేజీకి వెళ్ళి శ్రవణ్ణి కలుపుకుని రావాలి, గుర్తుందిగా అంటూనే పడుకున్న గోపాలరావుని ఒక్కసారిగా ఊపేస్తూ అంది కోమలి. దాంతో నిద్రమత్తు ఎగిరిపోగా, ఒక కప్పు ఛాయన్నా ఇస్తావా, అది లేదా ఆశగా అడిగాడు గోపాలరావు. వచ్చిన తర్వాత తీరిగ్గా తాగొచ్చు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సంగీతం క్లాస్ అసలే దగ్గర కూడా కాదు, వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది. పడుకున్న గోపాలరావుని పక్క మీద నుండి లేస్తుండగానే తొందర చేసింది కోమలి. పిల్లలిద్దరినీ తీసుకుని గోపాలరావు ఇంటికి చేరేసరికి సాయంత్రం 5 గంటలు దాటింది. అప్పటికే కోమలి ఎడంవైపున్న ఇంటావిడితో గోడ దగ్గర నించుని మాట్లాడుతూ కనిపించింది. ఆమెకు కోమలికి ఇంచుమించు ఒకే వయసు ఉంటుంది. టీవీలో వస్తున్న తెలుగు సీరియల్ గురించి అత్యుత్సాహంగా మాట్లాడుకుంటున్నారిద్దరూ. వాళ్ల గొంతులు పెద్దగానే వినిపిస్తున్నాయి. సోమవారం నుండి శనివారం వరకు పొద్దున్న పిల్లలు స్కూల్కి, మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని 1 గంట టీవీ చూస్తాను మాలతి. మిగతా టైం అంటే సోమవారం నుండి శనివారం వరకు రాత్రిళ్ళు, ఇంకా ఆదివారం అయితే టీవీ రిమోట్ మొత్తం మా వారు పిల్లల చేతుల్లోనే ఉంటుందనుకో. మా వారికి వారంలో ఆదివారం ఒక్కరోజే కదా విశ్రాంతి దొరికేది. అందుకనే ఆయన పెట్టిన ఛానలే సాధారణంగా అందరం చూస్తాం. ఇంకా ఏవేవో తనకు నచ్చిన కోణంలో పచ్చి అబద్ధాలు చెప్తూనే ఉంది కోమలి. కోమలి, నువ్వు నిజంగా గొప్ప. ఈ మాట నేనన్నది కాదు, మా ఇంట్లో మా వారు, మా అత్తగారు కూడా అంటారు. పొగడ్తలతో ముంచెత్తుతోంది పక్కింటావిడ. ఇవన్నీ వింటున్న గోపాలరావుకి అరికాలి మంట నెత్తికెక్కింది. ఏంటి, పొద్దున్నేమో ఇటు పక్కింటావిడ కోమలి నువ్వే పని చేసినా పక్కా ప్రణాళికతో చేస్తావని అంది. ఏంటి చేసేది, బెల్లం పాకం. స్కూలుకు నెలకొకసారి, కాలేజీకి 3 నెలలకోసారి వెళ్ళి ఫీజు కట్టి వస్తుంది. అది తనకు సెలవు రోజులైతే వాళ్లకు సెలవులే కాబట్టి ఫీజు తీసుకోరు. మిగతా ప్రతి పని ఆర్డర్ వేయడమే చేసేది. ఇంకా ఏంటది, ఆదివారం తనకు రెస్టా? టీవీ రిమోట్ నాకే అంకితమా? అసలు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొనిస్తే కదా. ఆదివారం తెల్లారడం ఆలస్యం, ఒక పని తర్వాత ఒక పని. అదేమంటే మన పని మనం చేసుకోకపోతే బయటవాళ్ళు వచ్చి చేస్తారంటండి అంటూ దీర్ఘం తీస్తూ హితవచనాలు వినలేక చావడానికి. ఒక పనన్నా ఇల్లు కదిలి చేస్తే కదా బయటనే పడుతున్న కష్టం తెలియడానికి. ఏంటే, పిల్లలు తను స్కూళ్లకు ఆఫీస్కు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనా? అందరం బాక్సులు తీసుకెళ్ళాక ఇంట్లో ఇంకేం పనుంటుంది? పని మనిషి వచ్చి అన్ని పనులు తను వెళ్లేలోపే చేసి పెడుతుంది. సాయంత్రం ముగ్గురం ఇంటికి చేరేదాకా పెట్టిన ఛానల్ పెట్టకుండా, చూసిన సీరియల్ చూడకుండా, అదే ఇటు తెలుగు అటు హిందీ చూస్తూ ఎప్పుడన్నా కర్మకాలి సరదాగా పనుండి బయటికెళ్తే అక్కడ ఇదే గోల.
ఈ టైంకి ఈ సీరియల్ వస్తుందని అంతటితో వదులుతుందా? మర్నాడు కంప్యూటర్లో చూసేదాకా నిద్రపోదు. ఇవేమీ పక్కింటావిడికి తెలియనట్లు ఒక్క గంటే టీవీ చూస్తానని ప్రగల్భాలు. కోమలి, నువ్వు జానవే అంటూనే తల పైకెత్తితే తల్లి మంగతాయారు ఫోటో కనిపించింది. అమ్మా, చూసావుటే నీ కోడలి జానతనం. మనసులోనే అనుకుంటున్నాన్ని పైకే అన్నాడో గోపాలరావుకు తెలియదు. కానీ టీవీ చూస్తున్న పిల్లలు ఒక్కసారిగా తన కేసు చూడ్డంతో ఉలిక్కి పడుతూ పైకే అనేశాను కాబోలు అనుకున్నాడు గోపాలరావు. పెళ్ళైన కొత్తల్లో ఎంత అమాయకంగా ఉండేది కోమలి. ఉద్యోగం చేసే అమ్మాయి మనకొద్దులేరా, ఇంటి పట్టున ఉండే పిల్లయితే నీకే బాదరబందీ లేకుండా ఉంటుంది అని అమ్మ అంటే, తన స్నేహితులు చాలామంది ఉద్యోగస్తులను చేసుకుంటున్నా డబ్బు రాకపోతే పోయింది, ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా గడిపేస్తే చాలని కోమల్ని చేసుకున్నాడు అమ్మ మాటకు విలువ ఇస్తూ. అలాంటిది అమ్మ ఉన్నన్నాళ్ళు దాదాపు 300 పనులు కోమలే చేసేది. అమ్మ పోయిన సంవత్సరంలోనే దాన్ని సగానికి దించింది. కాలగమనంలో ఊర్లు మారుతూ రావడమే కాదు, కోమలి మారుతూ చిన్న చిన్నగా పనులన్నీ తనకే బదలాయించేసింది. ఇక కోమలి చెప్పే మాటలకు పక్కింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు కూడా ఒకటే పొగడ్తల వర్షం. ఇక 2 నెలలకో 3 నెలలకో వస్తారు ఊర్లోనే ఉండే ఆవిడగారి పిన్ని బాబాయిలు. వాళ్ళు రావడం ఆలస్యం. మా అమ్మాయి ఇంత గొప్పది, అంత గొప్పది, చిన్నప్పుడు అది చేసింది, ఇది చేసింది అంటూ డంబాలు. అవి వింటుంటే గోడకేసి తల బాదుకోవాలనిపిస్తుంది. అమ్మా, చూసావా ఈ అన్యాయం అంటూ గోడ మీద తన తల్లి ఫోటో కేసి చూస్తూ మనసులోనే అనుకున్నాడు గోపాలరావు. డాడీకి రిమోట్ ఇయ్యకపోయారా పిల్లలు? ఆదివారం ఒక్కరోజే డాడీకి రెస్ట్ దొరికేది. పిల్లలకి తినుబండారాలు, తనకు టీ కప్పు చేతికి అందిస్తూ అంది కోమలి. ఒక్క ఆదివారం రెస్టు, ఈ 2 పదాలు విని విని విసుగొస్తోంది. అయినా ఫలానా కొత్త సినిమా ఫలానా ఛానల్లో 6 గంటలకు మొదలవుతుందని, ఈలోగా పనులన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉండాలని కోమలి అంటుండగా తను విన్నాడు. తనైనా పిల్లలైనా ఆ ఛానలే పెడతారు. అయినా పెత్తనం మొత్తం తనకిస్తున్నట్టుగా బిల్డప్ ఒకటి. కొంచెంసేపు మౌనంగా కూర్చున్న తర్వాత మళ్ళా ఆలోచించడం మొదలుపెట్టాడు గోపాలరావు. అయినా పిల్లలు ఆదివారం వస్తే కాసేపు టీవీ చూడాలనుకుంటున్నారు. వాళ్ళని గట్టిగా రిమోట్ ఇవ్వమని చెప్పలేని నిస్సహాయత. పాపం కోమలి కూడా తనకేనాడో ఇది కావాలని అడిగింది లేదు. తన సంపాదన ఎంతైనా దాంతోటే సంసారాన్ని పొందికగా లాక్కొస్తోంది. ఏనాడు తన మాట జవదాటి ఎరగదు. ఇరుగు పొరుగుల్లో గాని బంధువుల్లో గాని ఒక్క మాట రానిచ్చి ఎరగదు. ఇక ఇంట్లో ఎవరికి కొంచెం సుస్థి చేసినా తనకన్నా కోమలే ముందుండి చూసుకుంటుంది. కోమలే కాదు, ఏ భార్య అయినా అంతకన్నా ఏం చేస్తుంది? అయినా ఆదివారం రెస్ట్ లేకపోయినా గంటలు గంటలు టీవీ ఛానల్స్ తిప్పుతూ బద్ధకంగా కూర్చోకపోతే మాత్రం ఏమవుతుంది? ఒక్క ఆదివారం అన్ని పనులు చూసుకుంటేనే కదా మిగతా 6 రోజులు ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా గడిచేది. ఇలా ఆలోచనలు పూర్తవ్వగానే గోపాలరావు మనస్సుకు నెమ్మదిగా స్వస్థత చేకూరసాగింది. ఇంతలో టీవీలో ఏదో కామెడీ సీన్ వచ్చినట్లుంది. కోమలి పిల్లలు పెద్దగా నవ్వుతున్నారు. ఆలోచనల్లో గమనించలేదతను. పిల్లలు సోఫాల మీద కూర్చుంటే కోమలి తన కాళ్లకు ఆనుకుని కూర్చుని నవ్వుతూ తన కాలిని తడుతోంది. ఎంతైనా నా కోమలి కోమలమే అనుకుంటూ వస్తున్న సినిమా వైపు దృష్టి సారించాడు గోపాలరావు. అరగంట అయినా సరదాగా సినిమా చూస్తూ గడిపాడో లేదో టీపాయ్ మీద సెల్ ఫోన్ మోగింది. ఆదివారం బాగా రెస్ట్ తీసుకున్నావు కదా, ఒక పని చెయ్యి, 5 గంటలకల్లా లేచి ఫస్ట్ బస్సులో కరీంనగర్ వెళ్ళు. ఇప్పుడే మన రీజనల్ మేనేజర్ ఫోన్ చేశాడు నిన్ను అర్జెంటుగా పంపమంటూ. ఏవో కాగితాలిచ్చి వాటితో ఏమేం చేయాలో చెబుతాడట. లంచ్ టైం కల్లా వచ్చేయాలి మళ్ళా. గోపాలరావుకి మరో మాటకు అవకాశం ఇవ్వకుండానే సెల్ ఆఫ్ చేసేశాడు బాస్. కథ సమాప్తం.